ప్రశ్న ముసుగులో విద్వేష ప్రచారం ప్రసంగాలు చేస్తున్న జోసెఫ్ లాంటి సంఘ విద్రోహ శక్తుల్ని కఠినంగా శిక్షించాలని విశ్వ హైందవ పరిషత్ డిమాండ్ చేసింది. జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అరెస్టుకు సంబంధించిన కేసులో రిమాండ్ రిపోర్టులోని అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. విశ్వ హైందవ పరిషత్ అభిప్రాయం ప్రకారం రాజ్యాంగం ప్రతి పౌరుడికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కల్పించినప్పటికీ ఆ స్వేచ్ఛను దేశ సమగ్రతకు భంగం కలిగించేలా, మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా లేదా సామాజిక శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వినియోగించడం. యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తాడు. ప్రశ్నించడం తెలియని వ్యక్తి ప్రశ్న అనే పేరు పెట్టుకుని ఆ రాజ్యాంగ విరుద్ధంగా ప్రశ్నించి జైలు పాలయ్యాడు. మొదటగా భారతదేశంలో ఉంటూ దేశాన్ని ప్రేమించడం, నాకు దేశభక్తి లేదు అని మన దేశాన్ని అవమానించాడు. జాతీయ పతాకాన్ని గౌరవించడం చాలా పెద్ద నేరం, అందుకే దేశద్రోహం చట్టం కింద వాడు జైలుకి వెళ్ళాడు. ఇంకా సనాతన ధర్మాన్ని, రామాయణాన్ని, భాగవతాన్ని, భారతాన్ని అత్యంత కించపరుస్తూ మాట్లాడాడు. ఎవరైతే ధర్మం కోసం పనిచేస్తారో ధర్మరక్షకుల్ని, వాళ్ళని కాళ్ళు విరగొడతామని బహిరంగంగా హెచ్చరిస్తున్నాడు. ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ నాయకులు హిందూ ధర్మం కోసం మాట్లాడితే వాళ్ళని కూడా బెదిరిస్తున్నాడు. అటువంటి వ్యక్తి సమాజంలో ఏదైతే దేశంలో నేను ప్రేమించను, దేశాన్ని గౌరవించను అంటున్నాడో, మరి ఇక్కడే ఉంటున్నాడు ఆ వ్యక్తి. మరి ఎందుకు ఉండడం ఇక్కడ? అందుకే ఆయన్ని అండమాన్ జైల్లో వేసేయాలి, ఇక్కడ కూడా అవసరం లేదు. ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా ఇటువంటి వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళందరినీ కూడా బహిష్కరించాలి, దేశ బహిష్కరణ చేయాలి. వాళ్ళ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అన్స్క్రైబ్ చేయాలి. అలాగా ఎవరైతే ఇటువంటి వ్యక్తులు ఉన్నారో ప్రత్యేకించి వాళ్ళ మీద ప్రభుత్వాలు కూడా దృష్టి